వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్, ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్. కోదండరామునికి 3 స్వర్ణ కిరీటాలు, బరువు 7.5 కేజీలు కాగా విలువ 7.20 కోట్లు. కవితకు కౌంటర్ ఇచ్చిన జనసేన ఇన్ఛార్జ్ పొన్నూరు శిరీష. ఆంటీ మీకు ఇంట్రెస్టింగ్ రీల్స్ పంపిస్తా, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసమేనని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్లో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాను మంత్రులు సీతక్క, కొండ సురేఖ ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకు భారీ స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 60,000 ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు సీతక్క. ఇలాంటి జాబ్ మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని సూచించారు. అవకాశాలు వస్తే వాటిని వదులుకోవద్దని అన్నారు. తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని చెప్పారు. సొంత ఊరు దాటితేనే భవిష్యత్తు బంగారం అవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామికి పెన్నా సిమెంట్ అధినేతలు పి ప్రతాప్ రెడ్డి, రమేష్ రెడ్డి 3 స్వర్ణ కిరీటాలను బహుకరించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి వారికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. కిరీటాల బరువు 7.5 కేజీలు కాగా వాటి విలువ 7.20 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో పాల్గొన్నారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకురాలు, ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి సాయి శిరీష పొన్నూరు ఖండించారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్ల గురించి అడిగినప్పుడు బాగానే స్పందించిన కవిత గారు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఎందుకు అలా మాట్లాడారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటికల్ లీడర్ కాదు అని, అనుకోకుండా అదృష్టం కొద్దీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందిస్తూ తెలంగాణ జనసేన రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీమతి సాయి శిరీష పొన్నూరు గారు కాస్త ఘాటుగానే స్పందించారు. అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు జనసేన పార్టీ వ్యవస్థాపకులు, డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఏ సీరియస్ పాలిటిషియన్. పవన్ కళ్యాణ్ గారు అన్ఫార్చునేట్లీ బికమ్స్ ఏ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ నో స్టాండ్. సమ్ టైమ్స్ హీల్ టేక్ రైట్, సమ్ టైమ్స్ హీల్ టేక్ లెఫ్ట్. ఒక నిర్దిష్టమైన ఒక ప్రయాణం ఆయనకు లేదు, కన్సిస్టెన్సీ లేదు. దళిత మహిళ కాబట్టి అనిత గారిని ఆయన అన్నారు. అదే పొజిషన్ లో లోకేష్ గారు ఉంటే అనగలరా? ఓకే, కమింగ్ టు థియరీ ఆఫ్ మిసెస్ కల్వకుంట్ల కవిత గారు. సో మనందరం ఇప్పుడు రాజకీయం నేర్చుకుందాం. సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటంటే స్కామ్లు, స్కీమ్లు, దోచాలే, దాచాలే, మాటిచ్చుడు, మోసం చేసుడు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని వంచుడు, ఇవన్నీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. మరీ ముఖ్యంగా జైలుకు పోవాలి, బెయిల్ మీద బయట తిరగాలి. ఇది సీరియస్ పాలిటిక్స్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ సీరియస్ పాలిటిషియన్, దట్స్ వై వీ గాట్ 100% స్ట్రైక్ రేట్. 2, లెఫ్ట్ కి రైట్ కి ఈ భారతదేశంలో సమన్యాయం చేయగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ. 3, అనిత గారిని కానివ్వండి, దళిత దీన్ని కానివ్వండి, కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు. కళ్యాణ్ గారు ప్రశ్నించింది పని విధానాన్ని. దయచేసి దళితుల గురించి మీరు మాట్లాడకండి. తెలంగాణ రాష్ట్రం రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని వంచినటువంటి కుటుంబం మీ కుటుంబం. 3, మాకు తెలియదు మేడం, మేము తప్పు చేస్తున్నాం. ఎందుకంటే మీ లెక్క జనజాగృతిని పెట్టేసి కోట్లు, లక్షల కోట్లు తినేసేసి స్కాములు చేసి, స్కీములు చేసి మీరు చెప్పారు ఒక దాంట్లో, మీరే కనుక సీఎం అయితే ఏం చేస్తానంటే లిక్కర్నే బంద్ చేస్తానని చెప్పి ఈ రోజున లిక్కర్ కి మీరు క్వీన్ అయ్యి దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును తుంగలో దొక్కిన మీరు, మీ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం మీరే, మీ యొక్క ప్రవర్తనే. ఖచ్చితంగా మీ మాటల్ని ఖండిస్తున్నాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ మాటల్ని ఖండిస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. బేషరతుగా క్షమాపణ కోరుకుంటున్నాం. అండ్ వీ డిమాండ్ టు విత్డ్రా యువర్ వర్డ్స్. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎస్ఎంలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ మహిళ ఇన్స్టాగ్రామ్లో విజయ్కు మెసేజ్ పంపగా ఆయన స్పందించారు. విజయ్ దేవరకొండకి క్లాతింగ్ బ్రాండ్ ఉండడంతో ఫ్రీ క్లాత్ స్టిచ్చింగ్ గురించి ఓ రీల్ పంపించారు. ఇదంతా ఆమె కూతురు వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీనికి విజయ్ స్పందిస్తూ థ్యాంక్ యూ ఆంటీ, నేను కూడా మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ రీల్స్ పంపిస్తా అని కామెంట్ చేశారు. చూస్తారు విభాగ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.